నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మమతా డ్రామా కంపెనీ ఉరికించి కొట్టిన జనం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, మమతా బెనర్జీ ప్రముఖ రాజకీయ నాయకురాలు, ఆవిడ పార్టీ పేరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కదా, నువ్వేంటి మమతా డ్రామా కంపెనీ అని పేరు పెట్టావు, అది తప్పు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో కనుక మీరు చూస్తే ఖచ్చితంగా టైటిల్ కరెక్ట్గానే పెట్టావు అని చెప్పేసి నన్ను మెచ్చుకుంటారు కూడా. చూడండి, ఒక్కసారి ఈ వీడియో మీరే చూడండి. कैसे हुई है ये वीडियो बना रही थी तो मैं वीडियो दिखने दो ना। చూసారు కదా వీడియో. మమతా బెనర్జీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో కానీ ఆర్టిస్టులు మాత్రం భలే భలే ఆర్టిస్టులు తీసుకొస్తుంది. అసలు నటనలో ఆరితేరిన ఆర్టిస్టుల్ని ఏరి కోరి మరీ తెచ్చి మీడియా ముందు నిలబెడుతుంది. కానీ అన్నిసార్లు డ్రామాలు పండవు కదా, కొన్నిసార్లు వికటిస్తాయి, కొన్నిసార్లు బెడిసి కొడతాయి. అలాగే ఈసారి కూడా బెడిసి కొట్టింది. ఇక్కడ మీరు చూసిన వీడియోలో ఒక మహిళ బ్యాండేజ్ కట్టుకుని మీడియా ముందుకు వచ్చింది. తనని బీజేపీ మహిళలు తీవ్రంగా కొట్టారు, తల పగలు కొట్టారు అని చెప్పేసి ఒక పెద్ద బ్యాండేజ్ చుట్టుకుని తలకి మీడియా ముందుకు వచ్చింది. అయితే నిజంగా అంత పెద్ద బ్యాండేజ్ చుట్టిందంటే లోపల ఎంత పెద్ద గాయం అయి ఉండాలి, అంత పెద్ద గాయం అయిందంటే తలకి ఆవిడ ఎంత నీరసంగా ఉండాలి. కానీ చాలా చక్కగా మాట్లాడుతుంది, ధైర్యంగా మాట్లాడుతుంది మీడియా ముందు అని చెప్పి మీకు అనిపించింది కదా. అక్కడున్న బీజేపీ కార్యకర్తలకి కూడా అదే అనిపించింది. అందుకే వెంటనే మెల్లగా దగ్గరికి వెళ్ళి చక్కగా నెత్తి మీద ఉన్న బ్యాండేజ్ లాగేశారు. లాగేస్తే ఏముంది, గుట్టు బయటపడింది, గుట్టు రట్టు అయింది. ఆవిడ తల మీద ఎటువంటి గాయం లేదు, ఆవిడ్ని ఎవ్వరూ కొట్టలేదు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. సో అంతా కూడా ఆవిడ మీద ప్రతిఘటించారు. అక్కడి నుంచి ఉరికించి కొట్టారు మహిళలు ఆ మహిళా ఆర్టిస్టుని. సో నాకైతే ఈ మహిళా ఆర్టిస్టుని చూస్తే ఒక సంఘటన గుర్తొస్తుంది. మీరంతా మహానటి సినిమా చూసే ఉంటారు. మహానటి సినిమాలో ఎడమ కంట్లో నుంచి కేవలం రెండే కన్నీటి బొట్లు రావాలి ఈ సాంగ్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి కేవీ రెడ్డి అంటారు. కానీ అక్కడున్న సింగీతం సుర్మా బాటిల్ పగలగొట్టేస్తారు. సో మరి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుందాం అంటే సావిత్రి అంటది, నేను చేస్తాను, సుర్మా అక్కర్లేదు అని అంటది. సో అయితే మరి ఎలా చేస్తావు, ఇది కనుక తప్పిందంటే నువ్వు అందరి ముందు కెమెరాకి క్షమాపణ చెప్పాలి అని అంటాడు. కానీ పట్టుదలతోటి సావిత్రి ఆ సీన్ చేసి చూపిస్తుంది. ఎడమ కంట్లో నుంచి రెండే కన్నీటి బొట్లు వస్తాయి. అప్పుడు డైరెక్టర్ అంటారు, అమ్మ తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నిన్ను గుర్తు చేసుకుంటారు అని చెప్పేసి. సో పొలిటికల్ డ్రామా అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మమతా బెనర్జీని, టీఎంసీ పార్టీలోని ఈ ఆర్టిస్టుల్ని గుర్తు చేసుకుంటారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. పొలిటికల్ డ్రామాలు నడిచినంత కాలం కూడా మమతా బెనర్జీ డ్రామాలు, టీఎంసీ పార్టీలోని ఆర్టిస్టుల డ్రామాలు చక్కగా గుర్తుంటాయి. ఈ వీడియో 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది ఇంటర్నెట్లో. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఈ నటి ఆడిన డ్రామా, ఈ నటి చూపించిన పెర్ఫార్మెన్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పెర్ఫార్మెన్సు? పీక్స్లో ఉందే ఈ పెర్ఫార్మెన్సు, మామూలు వాళ్ళైతే చేయలేరే, మంచి ఆర్టిస్టులు తప్ప అని చెప్పి మీకు అనుమానం వస్తుంది కదా. అయితే ఆ పెర్ఫార్మెన్స్ ఎవరో దగ్గర నుంచి రాలేదు, మమతా బెనర్జీ దగ్గర నుంచే వచ్చింది. గతంలో అంటే ఇప్పుడు 2026లో ఎన్నికలు జరిగాయి కదా, కానీ 2021లోనో 22లోనో మరి ఎన్నికలు జరిగి ఉండాలి. ఎస్, శాసనసభ ఎన్నికలు 2021లోనో 22లోనో జరిగాయి. అయితే ఆ టైంలో మీకు గుర్తుంటే కనుక ఐపాక్ వాళ్లే పనిచేశారు. మమతా బెనర్జీకి కూడా ప్రశాంత్ కిషోరే ఎన్నికల స్ట్రాటజిస్ట్గా వర్క్ చేశాడు. ఆ టైంలో మీకు గుర్తుంటే మమతా బెనర్జీ కాలికి ఒక పెద్ద బ్యాండేజ్ వేసుకుని, తలకి కూడా ఒక చిన్న బ్యాండేజ్ కట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. వీల్ చైర్ టు సీఎం చైర్ ఆవిడ వెళ్ళారనమాట. సో ఇదే నినాదం అప్పట్లో బాగా వినిపించింది. పశ్చిమ బెంగాల్ ప్రజలంతా కూడా మమతా బెనర్జీని ఎవరో ఏదో చేసేశారు, ఆవిడ మీద దాడి జరిగింది, ఆవిడ్ని ఎవరో ఏదో కుట్రపూరితంగానే చేశారు అని చెప్పేసి జాలితోటి ఓట్లు వేశారు. సో ఈసారి అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇటువంటి డ్రామాలు ప్లే చేస్తున్నారు. ఉపయోగం ఏముంది? పైగా మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, మమతా బెనర్జీ డ్రామాలు అన్నీ తెలిసిపోయినాయి, ఆవిడ నాటకాలు తెలిసిపోయాయి, ఆవిడ అవినీతి తెలిసిపోయింది, ఆవిడ పార్టీలోని నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కూడా అందరికీ అర్థమైపోయాయి. సో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓట్లు వేశారు. అందుకనే 90% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం 90%గా నమోదైంది. సో ఇక్కడ మమతా బెనర్జీ ఏమంటారంటే 90 లక్షల ఓట్లు తీసివేశారు అని అంటారు. 90 లక్షల ఓట్లు తీసేస్తే మీకేంటి, అవి దొంగ ఓట్లు. కానీ 90% పోలింగ్ నమోదైంది కదా, దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా మమతా బెనర్జీని ప్రశ్నిస్తున్నాయి.
పైగా మమతా బెనర్జీ నన్ను అన్యాయంగా అక్రమంగా ఓడించారు, 100 సీట్లలో నేనే గెలిచేదాన్ని, అంటే మా పార్టీ అభ్యర్థులే గెలిచేవాళ్ళు, అక్రమంగా కేంద్ర బలగాలని తీసుకొచ్చి మరీ మమ్మల్ని ఓడించారు అని అంటున్నారు. అసలు కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఓడించాల్సిన అవసరం ఏముంది? మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ పోలీసులే డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి కదా. సో వీటన్నిటి గురించి కూడా మమతా బెనర్జీ ఒకసారి ఆలోచించుకోవాలి. అద్దం సీటు దగ్గర నుంచి నేను లేవను అని అంటాడు కదా, విండో సీట్ నాది అంటాడు. అలా ఉంది మమతా బెనర్జీ పరిస్థితి కూడా. డెస్టినేషన్ వచ్చింది, దిగాల్సిన టైం వచ్చింది, దిగిపోకుండా ఇంకా నేను అదే సీట్లో ఉంటానంటే ఫస్ట్ గవర్నర్ మొట్టికాయలు వేస్తాడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ మొట్టికాయలు వేస్తాడు. గవర్నర్ మాట వినకుండా రాష్ట్రపతి దగ్గరికి వెళితే రాష్ట్రపతి కూడా తనకు వీలైనన్ని మొట్టికాయలు తను వేస్తుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్తాను, సుప్రీంకోర్టుకు వెళ్తాను అందనుకోండి, సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది. మమతా బెనర్జీ తలంతా కూడా బొప్పి గట్టిపోతుంది. అంతకు మించి ఉపయోగం ఉండదు. ఈ డ్రామాలన్నీ కూడా వేస్టే. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ చాలా చాలా హుందాగా నడుచుకుంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. మీకు గుర్తుందో లేదో ఒక వీడియో మొన్న మధ్య వైరల్ అయింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మమతా బెనర్జీ ఓడిపోయిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటుంటే ఒక పక్క శవం ఊరేగింపు, అక్కడి నుంచి ఒక మృతదేహాన్ని తీసుకువెళ్తున్నారు ఊరేగింపుగా. మొత్తం అంతా సంబరాల్ని ఆపి, ఆ డప్పు శబ్దాలు, ఆ బ్యాండ్ మేళం అంతా కూడా ఆపి, ఆ శవం ఊరేగింపు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు సంబరాలు మొదలు పెట్టుకున్నారు మళ్ళీ. ఇది హుందాతనానికి ఒక గుర్తింపు. కానీ మమతా బెనర్జీ మేనల్లుడు ఏమన్నాడు? మేము గెలిస్తే, టీఎంసీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి మాట్లాడాడు. అలాగే ఆ పార్టీకి సంబంధించిన మరో ముస్లిం నేత కూడా ఒక్కొక్కళ్ళని బయటకు లాగి మరీ తంతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదంతా కూడా టీఎంసీ పార్టీ స్వయంకృత అపరాధం అని చెప్పాలి. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు మంచి చేస్తామని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం, కొడతాం, తిడతాం, ఉరికించి కొడతాం, నరికేస్తాం, చంపేస్తాం అంటే ప్రజలు ఓట్లేస్తారా? తీసి పక్కన కూర్చోబెడతారు. మమతా బెనర్జీ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే మారింది. అయితే మమతా బెనర్జీ గతంలో అవతల పార్టీ వాళ్ళకి ఏ బహుమానం అయితే ఇచ్చిందో ఇప్పుడు మమతా బెనర్జీకి కూడా భారతీయ జనతా పార్టీ అదే బహుమానం ఇవ్వబోతోంది. గతంలో మమతా బెనర్జీ గెలిచినప్పుడు, ముఖ్యమంత్రిగా గెలిచిన కొత్తల్లో సిపిఐ, సిపిఎం పార్టీల వాళ్ళని కూడా అడగదొక్కేసింది, కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేసి పడేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా టీఎంసీ గుర్తులన్నింటినీ కూడా చెరిపివేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో. ప్రభుత్వ భవనాల మీద ఆవిడ వేసుకున్న టీఎంసీ గుర్తులని తుడిచివేస్తున్నారు. అలాగే టీఎంసీ పార్టీ ఆఫీసుని ఎక్కడైతే అక్రమంగా నిర్మించారో వాటన్నిటికీ కూడా నిప్పు పెడుతున్నారు, ఫర్నిచర్ని ధ్వంసం చేస్తున్నారు, అసలు వీలైతే ఆ పార్టీ ఆఫీసుల్ని కూడా కూల్చివేస్తున్నారు. ఇది మమతా బెనర్జీ గతంలో ఎదుటి పార్టీ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లే ఇప్పుడు ఆవిడకు కూడా వస్తున్నాయి. అందుకనే ఉరికించి జనమే కొడుతున్నారు అని చెప్పేసి నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.